హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఫ్రెండ్స్, ఇవాళ చాలా రోజుల తర్వాత మేము షిరిడీకి బస్లో వెళ్తున్నాము. లైక్ ఆల్మోస్ట్ లైక్ ఒక 2 years తర్వాత అనుకోండి. ఎప్పుడు కార్లోనే వెళ్తాం బై రోడ్. సో ఎవరైతే మాకు డ్రైవ్ చేస్తారో అబ్బాయి లేరు, ఇప్పుడు బిజీగా ఉన్నాడు. సో అందుకనేసి బస్లో వెళ్తున్నాము. 9:20కి బస్సు. ఇప్పుడు టైం వచ్చేసేసి 7:30. 9కి అంట, 7:20 టైం అవుతుంది ఇప్పుడు. చిన్నోడు స్నానం చేసుకుంటున్నాడు రెడీ అవడానికి. సో ఇది మా ప్యాకింగ్ అదంతా. సో అంత ప్యాకింగ్ అయిపోయింది. నిన్న నైటే ప్యాక్ చేసుకున్నాము. ఇది వచ్చేసేసి చిన్నోడు బ్యాగ్, ఇది మా బ్యాగ్. సో నిన్నే నేను కొన్ని స్నాక్స్ తీసుకున్నాను వెలంకిలో. కొన్ని అంటే మనం ఆన్ ది వేలో వెళ్తుంటే అట్లా ఇట్లా ఆకలి అనిపిస్తుంటుంది, ఎక్కడ పడితే అక్కడ ఆగలేము. అండ్ వేరే ప్లేస్ వెళ్తున్నాం కాబట్టి మనకు నచ్చిన ఐటమ్స్ మాత్రం ఫర్ షూర్గా ఉండవు. అందుకని వెలంకిలో కొన్ని హరిసెలు, సున్నుండలు, తర్వాత నువ్వులు ఉండలు అండ్ జంతికలు తీసుకున్నాను. అవి ప్యాక్ చేసుకున్నాం తినడానికి. అండ్ యాజ్ యూజువల్ వాటర్ బాటిల్స్ అన్ని పెట్టుకున్నాము. చిన్నోడు ఎక్సైటెడ్గా రెడీ అవుతున్నాడు. ఒక నిమిషం చూపెడతా ఆయనని. ఎక్కడికి వెళ్తున్నావు? షిరిడి తాత దగ్గరికి వెళ్తున్నావా? స్కూల్ నుంచి వచ్చినాడు, అదండి అవన్నీ బట్టలు ఆడబడేసినాడు. ఇప్పటిదాకా ట్యూషన్ అయిపోయింది, ఇంకా పడుకున్నాడు కాసేపు ట్యూషన్ అయిన తర్వాత. ఇంకా ఇప్పుడే డిన్నర్ చేసేసి. రాయలేదా? చూసిండ్రా దొంగని ఎట్లా మాట్లాడుతున్నారు? సరే అండి, ఓకే అండి శ్రియాన్ గారు. సో ఫ్రెండ్స్, ఓకే, నేను మరి తొందరగా ప్యాక్ చేసుకుంటాను. దెన్ ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు నేను మళ్ళీ మీకు వీడియో క్యాప్చర్ చేస్తాను. ఎంటైర్ డే ఎలా బస్ జర్నీ అయింది, ఎప్పుడు మేము రీచ్ అయ్యాము షిరిడి అవనేసి నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. సీ యూ ఫర్ నౌ. ఫ్రెండ్స్, ఇది దోశ మనది, మల్టీగ్రెయిన్ దోశ విత్ బ్రౌన్ రైస్. చాలా బాగుంది. ఇది టొమాటో చట్నీ తో తింటున్నా. సూపర్ కలర్ఫుల్ ఉంది కదా. సో ఫ్రెండ్స్, మేము ఇప్పుడు డిన్నర్ చేసేస్తున్నాము. దోశ తింటున్నాను నేను. చిన్నవాడు అన్నం తినేసిండు. దోశ విత్ టొమాటో చట్నీ తింటున్నాం. రైస్ తింటున్నారు అండ్ మజ్జిగ చారు. నేను పొద్దున నేను చనా మసాలా కర్రీ చేశాను, అది అండ్ మజ్జిగ చారు తోటి సిద్ధు డిన్నర్ చేస్తున్నారు. సో తొందరగా తిని 9 o'clockకి బస్సు. ఎక్కడ బస్సు సిద్ధు? ఎక్కడ బోర్డింగ్? చందనగర్ వెళ్ళాలి మేము. సో హరిబరి వెళ్ళాలి, ట్రాఫిక్ ఉంటుంది ఫుల్గా. సో సీ యూ దేర్ లేదా. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను. సో ఫ్రెండ్స్, ఆటో వచ్చేసింది, బయలుదేరుతున్నాం. ఇంకా ఇది నా ల్యాప్టాప్ బ్యాగ్, సంకల పిల్ల నా ల్యాప్టాప్ బ్యాగ్. ఇప్పుడు కొంచెం వీలైతే తొందరగా తీసుకెళ్ళండి అనేసి అంటున్నారు. 8:30కి బయలుదేరినాము. ఇప్పుడే ఫుల్ ట్రాఫిక్ ఏరియా మేము వెళ్ళేది. ఇప్పుడైతే చూద్దాం ఆటో అన్నయ్య ఎంత తొందరగా తీసుకెళ్తారో. ఆటోలో వచ్చి బస్లో చాలా చిన్న ఉన్నప్పుడు బస్సులో వెళ్ళినాము, కానీ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ బస్సులో వెళ్తున్నాం. కానీ మనం ఇప్పుడు తర్వాత మళ్ళీ బస్సులో వెళ్తున్నాం. కారే కదా మనకి, అంటే అది మన కార్ కాబట్టి కంఫర్ట్ జోన్ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఆపుకోవచ్చు, మనం ఎక్కడ వెళ్ళాలంటే అక్కడ వెళ్ళచ్చు. కానీ ఇవాళ మనం అగైన్ గోయింగ్ ఇన్ బస్. చాలా రోజుల తర్వాత వీ గోయింగ్ టు ఎంజాయ్ బస్ డ్రైవింగ్, బస్ జర్నీ. అవును, వెళ్తున్నాం. ఇక చూడాలి మనం ఎంత తొందరగా బస్ క్యాచ్ చేస్తామా అనేసి. ఇది ఒక అడ్వెంచర్ పైన వెళ్తున్నాము, సూపర్ ఫాస్ట్ వెళ్తున్నాం ఇప్పుడు.
9:45 మా బస్సు 9 o'clock. 15 minutes టైం మాత్రమే ఉంది మాకు వెళ్ళడానికి. నెవరో లెట్స్ సీ క్యాచ్ చేస్తామా బస్ని లేదా అనేసి ఒక పజిల్ మాకు ఇప్పుడు. బట్ ఐ హోప్ ఫర్ షూర్లీ విల్ గో క్యాచ్ అవర్ బస్. ఆల్మైటీ షిరిడి సాయి అనుగ్రహం ఉంది అంటే, ఆయన పిలుపుంటే ఖచ్చితంగా పిలుస్తారు అని అంటారు కదా. సో ఆయన అనుగ్రహం ఉంది అనే నమ్మకంతో ముందుకెళ్తున్నాము. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. I wanna hear it talking shit, fuck the drama. You keep it coming, I'ma send you to your mama. Pistol whip, quick clip, get the guns out. Dropping bodies into place till the sun's out. Can't fuck with me, so don't even try. Cause when the bullets fly, I'm the last one to die. Pulling up black windows once you go down. సో ఫ్రెండ్స్, మేము ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసేసాము. ఇప్పటికైతే ప్రస్తుతానికి పిల్లర్ నెంబర్ 635 దగ్గరకు ఉన్నాము. మా బస్సు వచ్చి పిల్లర్ నెంబర్ 620 దగ్గర ఉంది. సో ఆల్మోస్ట్ రీచ్డ్. టైం ఎంత ఇప్పుడు? సో 9 o'clock అవుతుంది. సో ఆల్మోస్ట్ లైక్ 15 minutesలో రీచ్ అయిపోయాం మోస్ట్లీ. సో నా ఓన్లీ థింగ్ ఈజ్ మా బస్ని చూసుకోవాలి. ఇప్పుడు 64 పిల్లర్ నెంబర్. సో ఆల్మోస్ట్ ఎస్పీ అదే. బస్ ఎక్కాక లేదా బస్ బోర్డింగ్ అయ్యే టైంకి దెన్ ఐల్ అగైన్ టెల్ యూ ది నెక్స్ట్ ఎక్స్పీరియన్స్. ఇప్పటికైతే ఆటో దిగుతున్నాము. చూసిండ్రా ఎట్లుందో? యా, ఏది ఇదేనా? ఇది చల్ హాని. Dropping bodies into place till the sun's out. Can't fuck with me, so don't even try. Cause when the bullets fly, I'm the last one to die. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. You keep it coming, I'ma send you to your mama. Pistol whip, quick clip, get the guns out. You'll fall down. Dropping bodies into place till the sun's out. Can't fuck with me, so don't even try. Cause when the How is it? Super amma. ఫైనలీ బస్ చేసి బోర్డ్ చేసినాం. సో లక్కీలీ వి గాట్ బస్ అండ్ వి డిడ్ంట్ మిస్డ్ ఇట్. తొందరగా తీసుకొచ్చాడు నిజంగా ఆటో అతను, చాలా ట్రాఫిక్ ఉన్నా కూడా. మాది వచ్చేసేసి సీట్ నంబర్ అండ్ 34. సిద్ధుది ఆ చివరినది అది. సో వీఆర్ ఆస్కింగ్ ఇఫ్ ఇక్కడ ఎవరైనా వస్తే ఈ ప్లేస్లోది సిద్ధుని మాకు అక్కడ నుంచి ఇక్కడికి ఏమైనా షిఫ్ట్ చేయగలుగుతారా అని అడగడానికి ట్రై చేస్తాను. నేను చెప్పాను కదా కొన్ని స్నాక్స్ తీసుకున్నాము వెల్లంకి నుంచి అనేసి. ఏమేమి స్నాక్స్ తీసుకున్నాం అనేసి శ్రీయాన్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు చూపెట్టడానికి. అవి ఏవో చూద్దాం. ఏంటి ఏవవి? ఓకే, ఇంకేం తీసుకున్నాం? యా, బెల్లం జిలేబీ తీసుకున్నాం. ఇవి ఇది బెల్లం జిలేబీ. ఏమంటారు దీన్ని? అసలు 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 అదేంటిది? యా, ఇందులో ఇదేంటిదబ్బా నేను తీసుకున్నది? ఐ థింక్ ఇందులో నేను సున్నుండలు అండ్ నువ్వుల ఉండలు తీసుకున్నాం. ఏంటండి? సున్నుండలు నువ్వులు ఉండలు. ఏంటిది? ఏం లేదు, నథింగ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసేసి వెలంకి వాళ్ళు ఏమంటారు హోమ్ డెలివరీ కూడా ఇస్తున్నారంట. ఇదివరకు స్విగ్గీలో ఉంది, ఇప్పుడు మనం ఫోన్ చేసేసి వీళ్ళకి డైరెక్ట్ ఆర్డర్ చేస్తే ఇంటికి హోమ్ డెలివరీ అని చెప్పారు. సో ఇవి నిన్న తీసుకున్న స్నాక్స్ వెల్లంకి ఇవి. అండ్ ఎస్, ఇప్పుడు ఏం తింటావా? ఏం తిను? సో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసేసి మనకి టైం చూస్తాను ఒక నిమిషం. ఫ్రెండ్స్, ఈరోజు
బాగుంది, కింద ఇంకా బాగుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసేసి 9:10 అవుతుంది. సో ప్రాబబ్లీ అనదర్ 15 minutesలో బస్ స్టార్ట్ అవ్వచ్చు. యాక్చువల్లీ 9 o'clockకే స్టార్ట్ అవ్వాలి, బట్ నాకు తెలిసి మాలా కూడా చాలామంది లేట్ ఉన్నట్టున్నారు. సో వాళ్ళు వస్తే కానీ, బికాస్ మోస్ట్లీ అన్నీ ఖాళీగా అనిపిస్తున్నాయి. ఇంకా ఇక్కడ ఎవరు రాలేదు, ఆ చివరిన కూడా ఎవరు రాలేదు. సో ఓకే ఓకే, సో వీళ్ళు ఎవరు రాలేదు మాత్రం కదులుతారేమో. అండ్ సిద్ధు ఏమంటారు, కొంచెం జ్యూస్ ఏమన్నా ఉంటుందేమో కింద చూద్దామనేసి వెళ్ళాడు. రాగానే ఎంత యాక్చువల్లీ ఒకసారి ఇట్లాగే అయింది మాకు. వాటర్ బాటిల్ అంటే అప్పుడు చాలా రోజుల క్రితం, ఒక 2 years బ్యాక్ ఒకసారి ఇట్లాగే బస్లో వెళ్దామనేసి వెళ్ళాము. సిద్ధు వాటర్ బాటిల్ కోసం అనేసి ఇంకా అప్పుడే మేము ఎక్కాము, ఇంకా బస్ కదలలేదు. వాటర్ బాటిల్ అనేసి దిగాడు, తీరా చూస్తే బస్ కదిలిపోయింది. ఇంకా మాకు ఆ టెన్షన్ చూడాలా, తను ఎటు వెళ్ళినో మాకు తెలీదు. ఫోను మా దగ్గరే ఉంది తండ్రి కూడా. సో ఫోన్ చేయడానికి కూడా ఎక్కలేదు, మరి ఏ షాప్కి వెళ్ళాడో తెలీదు. ఇంకా వాడిని అడిగేసేసి ఆపి ఒక 10 minutes తర్వాత అప్పుడు సిద్ధు వచ్చిన్నాడు. అప్పుడు బస్ బయలుదేరింది. అదే ఒక 2 years బ్యాక్ ఎక్స్పీరియన్స్ అది. సో ఎస్, ఇంక ఇప్పుడు కాసేపు బస్ కదలగానే కాసేపు మేము రెగ్యులర్గా ఏమైనా మూవీ చూడాలనుకుంటే చూస్తాము. చూసి దెన్ విల్ స్లీప్. ఫ్రెండ్స్ బస్ మూవ్ అయిపోయింది. సో గోయింగ్ టు షిరిడి. ఇప్పటి వరకు ఇప్పటికైతే గుడ్ నైట్ చెప్తున్నాము. దెన్ మళ్ళీ మధ్యలో ఒకవేళ బస్ ఎక్కడైనా ఆగితే దెన్ అక్కడికి అప్డేట్స్ చూపెడతాను నేను. బాయ్. గుడ్ నైట్. బాయ్, సీ యూ, టాటా. గుడ్ నైట్.